మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ మిదిలాపురి కాలనీ ఏదైతే ప్రజెంట్ మిదిలాపురి కాలనీ 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో అది విస్తరణలో భాగంగా రోడ్ సైడ్ ఉన్నటువంటి షాప్లు అయితే తొలగించడం జరిగింది. ఇందులో ఒక షాప్ దెబ్బతిన్నటువంటి ఒక పత్రికా విలేకరు అయితే కనుక ఈ యొక్క నగరాల సామాజిక వర్గం ఏదైతే మధురవాడలో అత్యంత అధికంగా ఉన్నటువంటి నగరాల సామాజిక వర్గం మీద అయితే కనుక అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూపులో అయితే కనుక మెసేజ్ చేయడం జరిగింది. దీనికి తీవ్రంగా ఖండిస్తున్నటువంటి గ్రామస్తులు ఏదైతే నగరాలకు సంబంధించి సామాజిక వర్గం సంబంధించి డైరెక్టర్లు అండ్ అలానే స్టేట్ డైరెక్టర్లు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క పిఎంపాలెం స్టేషన్ బాలకృష్ణ గారికి అయితే కనుక సీఏ గారికి ఒక పత్రం కంప్లైంట్ లెటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నించారు. భీమిలి నియోజకవర్గం మధురవాడ ప్రాంతంలో నగరాల సామాజిక వర్గం చాలా వరకు ఉన్నప్పటికీ నగరాల సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాట్సాప్ గ్రూపుల్లో అయితే కనుక ఆడకూడని మాటలైతే కనుక ఆడిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి నగరాల సామాజిక వర్గం సంబంధించి ఈ కుల పెద్దలు అవ్వచ్చు అండ్ అలానే ఈ ఊరి గ్రామ పెద్దలు కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్ ఏదైతే పిఎంపాలెం పోలీస్ స్టేషన్ సిఐ బాలకృష్ణ గారికి అయితే కనుక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో దీనికి సంబంధించి మన ముందు వాండ్రాస్ అప్పలరాజు గారు ఉన్నారు. అయితే మాట్లాడి మరిన్ని తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందండి? ఇప్పుడు నిన్న జరిగినటువంటి కార్యక్రమం మీకు అందరికీ తెలుసు. మధురవాడలో ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ రోడ్లో అన్ని బడ్డీలు ఏదైతే ఆక్రమణలు జరుగుతున్నాయో ఆక్రమణలకి జీవీఎంసీ వారు నిన్న కార్యక్రమం తీసివేసే కార్యక్రమం కూల్చివేసే కార్యక్రమం పెట్టారు. అందులో భాగంగా మిదిలాపురి ఉడాకంలో కూడా తీసేస్తే దాన్ని ఒక ఆసామి ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తూ నగరాల సామాజిక వర్గాన్ని కించపరుస్తూ ఆ దుర్భాషలు ఆడుతూ ఒక పోస్ట్ని ఇవాళ ఆయన పెట్టడం జరిగింది. ఆయన ఒక వైజాగ్ ఎక్స్ప్రెస్ ప్రెస్లో కూడా పనిచేస్తున్నాడని తెలిసింది. కానీ ఒక సామాజిక వర్గాన్ని ఒక ప్రెస్ రిపోర్టర్ అయి ఉండి చట్టానికి విరుద్ధంగా ఈ రకమైనటువంటి నానా దుర్భాషలు ఆడి కులం పేరుతో నానా దూషించి తిట్టడం అనేటటువంటిది మంచిది కాదు. ఏ సామాజిక వర్గమైనా చట్టానికి లోబడి రాజ్యాంగానికి అనుకూలంగా ఉండాలి తప్ప ఈ రకమైనటువంటి మరి వాతావరణం మంచిది కాదు. ఒక పత్రికా రంగంలో ఒక మంచి పత్రికా రంగంలో ఉండి కూడా ఆయన ఆ రకంగా మాట్లాడారంటే ఏ రకమైనటువంటి శిక్ష అతనికి విధించాలనేది కూడా మేము అక్కడ బాలకృష్ణ గారికి చెప్పడం జరిగింది. కానీ రెచ్చగొట్టడం తేలిక ఎవరైనా, కానీ అదుపు చేయడం చాలా కష్టము. మన అందుకే చట్టానికి లోబడే ఏ వ్యక్తి అయినా ప్రవర్తించాలి. మరి భారత రాజ్యాంగంలో కులాల పేరుని కానీ మతాల పేరుని కానీ దూషించడం అనేది మంచి పరిణామం కాదు. అంచేత మా మనోభావాలను దెబ్బతినే విధంగా ఇవాళ ఆ పోస్ట్ చూస్తే మేము చాలా బాధపడుతూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఉత్తరాంధ్రలో మేము ఎక్కువ సామాజిక వర్గం ఉన్నప్పటికి కూడా మేము ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉన్నాం. కానీ ఈ రకమైనటువంటి పరిణామం చాలా దారుణమైనటువంటి పరిణామం. మరి ఇక్కడ ఒకప్పుడు వ్యవసాయమే జీవనాధారంగా బతికినటువంటి మా కుటుంబాలు మావి. మేము ఆ సామాజిక వర్గంలో గౌరవంగా బతికినటువంటి సామాజిక వర్గం. మరి ఆ రోజుల్లో కూడా మాకు కూడా ఇక్కడ ఈ విశాఖపట్నం మహానగరంగా ఇవాళ ఉద్భవించింది. కానీ అప్పుడు కరణాలుగా మునసీబులుగా గ్రామ నాయకత్వాలు ఇవాళ మాకు ఇప్పటికీ ఉన్నాయి. అంచేత మా మనోభావాలను దెబ్బతినే విధంగా మా సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం మాత్రం ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని, దుర్మార్గమైనటువంటి చర్యగా మేము పరిగణిస్తూ ఇక్కడ ఏదైతే మన సర్కిల్ మన పిఎంపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కూడా మేము ఇది విన్నవించడం జరిగింది. దీని మీద తగు చర్యను కానీ తీసుకోకపోతే ఇది ఇంకొక రకమైనటువంటి పరిణామానికి దారి తీసేటటువంటి వ్యవస్థ ఇంకో రకంగా దారి చేస్తుంది. కాబట్టి చట్టానికి ఏదైతే శిక్ష విధించాలో ఆ రకంగా విధించమని మేము చెప్పాం. కానీ మేము తిరుగుబాటు చేస్తే ఈ పోలీసులు కానీ వీళ్ళు ఎవరికి ఆగరు. కానీ మేము చట్టానికి లోబడి చట్టానికి గౌరవించి ఆ చట్టం మీద ఉన్నటువంటి గౌరవం మీద మేము సీఏ గారిని కూడా కలవడం జరిగింది. దీని మీద తక్షణమే చర్య తీసుకోవాలి. దీనికి ఎంతతో ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా మేము కోరుతా ఉన్నాం. రెండోది ఏంటంటే జీవీఎంసీ మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ ప్లాన్ చేస్తున్నప్పుడు అవి రోడ్లో అడ్డొచ్చినన్ని తీస్తే ఒక సామాజిక వర్గానికి తిట్టాల్సినంత పని కాదు కదా. జీవీఎంసీ క్లీనింగ్కి రోడ్లు తాలూకా ఎక్స్టెన్షన్లో ఉన్నప్పుడు ఆ కొట్టివేతలకి ఒక సామాజిక వర్గానికి సంబంధం ఏంటి? ఒక సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం ఏంటి? ఇది ఒక సామాజిక వర్గం తాలూకా మనుషుల తాలూకా మనోభావాన్ని దెబ్బతీయటమే కదా. ఇది కుర్రోళ్ళు ఉత్తినే ఊరుకోరు, ఉద్రేకం వస్తే అసలు తట్టుకోలేరు. ఆ రోజు ఆయన ఎక్కడున్నా సరే ఈ పోలీసులు కానీ ఈ వ్యవస్థలో కానీ ఎక్కడ దాంగున్నా వదిలేది లేదు. కానీ ఒక బాధాకరమైన విషయాలు ఏంటంటే నోటుకు వచ్చినట్టు తిట్టకూడదు ఏ సామాజిక వర్గాన్నైనా. అది మన హక్కు కాదు. అవసరం అనుకుంటే బాధని వ్యక్తపరచాలి తప్ప ఒక సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా తిట్టే హక్కు మనకు లేదు.
మొన్న ఇప్పుడు నేటికి 10 రోజులు గడిచింది, ఒక ఇష్యూ ఇదే ఇలాంటి ఇష్యూ ఇదే మా సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా చేశారు. ఆ రోజు కూడా ఈ రోజు ఇలాగే సామరస్యంగా ఇష్యూని మనం జట్లను చేయకూడదని చట్టం తన పని చేసుకెళ్తుందని చెప్పి చట్టానికి మేము అవకాశం ఇస్తే చట్టం ఏం చేసిందంటే వాళ్ళకి ఏ రకమైన శిక్ష విధించలేదు కనుక ఈరోజు ఇంకా వాళ్ళు కాదు ఇంకా మిగతా వాళ్ళు కూడా విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. ఆ రోజు ఒక కఠినమైన చట్టం తీసుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. రేపు ఇలాగంటి పరిస్థితి రాకూడదని మేము ఇవాళ పిఎం పాలెం సీఏ గారికి తెలియజేస్తున్నాం. ఒకవేళ మళ్ళీ ఇదే రిపీట్ అయితే మాత్రం మా తాలూకా మనుషులు తాలూకా బాధను వ్యక్తపరచడానికి అడ్డుకోవడానికి వీళ్ళు ఎవరి వల్ల కాదు. అది ముమ్మాటికి ఈ పత్రిక ముఖంగా మేము తెలియజేస్తున్నాం. చూశారు కదా, ఏదైతే విశాఖపట్నం డెవలప్మెంట్లో భాగంగా తీస్తున్నటువంటి రోడ్ సైడ్ షాపులు ఒక షాప్ తొలగించడం జరిగింది. దీన్ని మనసులో పెట్టుకొని ఈ యొక్క నగరాల సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం అయితే కనుక ముమ్మటికి తప్పని చెప్తున్నారు ఈ యొక్క గ్రామస్తులు అయితే కనుక. దీన్ని ఏదైనా సరే ప్రభుత్వం వారు చొరవ తీసుకుని వెంటనే వాళ్ళకి తగిన శిక్ష విధిస్తారని కోరుచున్నటువంటి గ్రామ పెద్దలు అయితే ఉన్నారు. ఇక్కడ శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.